ఆచి చికెన్ మసాలా. దశాబ్దాలుగా అడవుల్లో తుపాకీ పోరాటం చేస్తోన్న మావోయిస్టులు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు బ్యాలెట్ కాదు బుల్లెట్ అని చెప్పిన మావోయిస్టులు ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయాల వైపు అడుగులు వేస్తే పరిస్థితులు ఎలా మారతాయి? ఆ నిర్ణయం నిజంగా ఆచరణ సాధ్యమా? మావోలు కొత్త పార్టీ స్థాపిస్తే రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది తెలుసుకుందాం. మావోయిస్టుల కంచుకోటలు బీటలు వారుతున్నాయి. లొంగుబాట్లు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లతో కేంద్ర భద్రతా బలగాలు పై చేయిని సాధిస్తున్నాయి. నక్సల్స్ ప్రాబల్యం కలిగిన దండకారణ్యాన్ని ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. వామపక్ష తీవ్రవాదం అణచివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఎఫెక్టులో మావోయిస్టు కీలక నేతలు హతమవుతున్నారు, పలువురు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా అడవుల్లో తుపాకీలు బట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులంతా ఏకమై దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు బ్యాలెట్ కాదు బుల్లెట్ అని చెప్పిన మావోయిస్టులు ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజకీయాల వైపు అడుగులు వేయడం, నూతన విప్లవాన్ని, నూతన పార్టీ స్థాపనకు అడుగులు వేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలతో దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్న చర్చ సాగుతోంది. మావోల నిర్ణయం నిజంగా సాధ్యమా? మావోయిస్టులు నూతన పార్టీని స్థాపిస్తే అది కూడా తెలంగాణ వేదికగా బీజం పడితే దేశ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ భూమి ఒకప్పుడు నక్సలిజం బలమైన కేంద్రంగా ఉండేది. ఇప్పుడు అదే భూమిపై మావోయిస్టులు రాజకీయ పార్టీగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. దశాబ్దాలుగా భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం ప్రధానంగా ఆయుధ పోరాటంపైనే ఆధారపడి కొనసాగింది. ప్రభుత్వ వ్యవస్థలపై తిరుగుబాటు చేస్తూ అడవుల్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగించింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారీ ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు పెరగడంతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లొంగిపోయిన కొందరు మాజీ మావోయిస్టు నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం మారలేకపోయిందని వారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు కొంతమంది విశ్లేషకుల లెక్కల ప్రకారం భారతదేశంలో వామపక్ష రాజకీయాలకు ఒక కొత్త వేదిక అవసరముందని, అందుకు మావోయిస్టు ఆలోచనలకు దగ్గరగా ఉన్న వర్గాలతో కలిపి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న హాట్ డిస్కషన్ మొదలైంది. అయితే వ్యవస్థే శత్రువు అన్నవారు అదే వ్యవస్థలో భాగం కావాలనుకోవడం మంచి పరిణామం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. వామపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో మాజీ మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయంట. దేశవ్యాప్తంగా మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన నిజమైతే దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయా? జాతీయ పార్టీలకు తలనొప్పిగా మారబోతోందా లేక ప్రాంతీయ పార్టీలకు సవాలుగా మారుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు ఎన్నికలు మోసం అన్నవారు ఇప్పుడు ఎన్నికలే మార్గం అంటుండడం సిద్ధాంత మార్పా లేక బతకాలి అనే వ్యూహమా? ప్రజాస్వామ్య వ్యవస్థను తిరస్కరించి తుపాకీ ఉద్యమం చేపట్టి అదే వ్యవస్థలో ప్రజల తీర్పు కోసం ఎదురు చూసేందుకు సిద్ధమవుతుండడం వెనక లెక్కలేంటి? మావోయిస్టులు చారిత్రక యూటర్న్ తీసుకుంటారా? తీసుకునే నిర్ణయం వెనుక పెద్ద వ్యూహం ఏదైనా ఉందా అన్న సవాలక్ష సందేహాలు లొంగిపోయిన మావోయిస్టులపై ఉత్పన్నమవుతున్నాయంట. మూల సిద్ధాంతాలు కలిగిన 100 ఏళ్ల కమ్యూనిజం భారతంలో ఎందుకు విఫలమైంది? కుల మతాల సరిహద్దులతో ముడిపడిన ఈ దేశ చరిత్రను అంచనా వేయడంలో వైఫల్యం చెందారా అన్నది కూడా పక్కన పెడితే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉంటూ ఇంకా ఫ్యూడల్ ఆలోచనలతో కమ్యూనిజానికి 100 ఏళ్ల చరిత్ర అంటూ సంబరాలు జరుపుకోవడం పట్ల మేధావుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాలానికి అనుగుణంగా తమ సిద్ధాంతాలను, తమ ఆలోచనలను అప్డేట్ చేసుకోకుండా తప్పిదం చేస్తున్నారన్న చర్చ సైతం నడుస్తోంది. అడవుల
రైతులలో గోతులు తవ్వే విధానాలతో, ప్రజాస్వామ్య పరిరక్షణ విధానాలతో వామపక్ష మావోలు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్తు మార్క్సిజపు ప్రణాళికలను రూపొందించడంలో కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, యావత్ మేధావి వర్గాల్లోనూ, ఆయా కమ్యూనిస్టు క్యాడర్లోనూ బలంగా వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు కలవాలన్న ఆకాంక్షలు వెలువడుతున్నాయి. మావోయిస్టులు నూతనంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి ఏంటి అనే చర్చ స్టార్ట్ అయిందట. దేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో అధికారంలో ఉన్నాయి. అంతేకాదు బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పాలనను ప్రజలకు పరిచయం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన మావోయిస్టులు నూతన పార్టీ స్థాపిస్తే ముందుగా కమ్యూనిస్టు పార్టీలకే గండి పడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ మాజీ మావోయిస్టుల పార్టీ వస్తే సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ పార్టీలలో చీలికలు వస్తాయా, లేక అన్ని వామపక్ష పార్టీలు కలిసి ముందుకు నడుస్తాయా అన్న చర్చ సైతం పొలిటికల్ వర్గాల్లో నడుస్తుందట. ఇప్పటికే మావోయిస్టులు నూతన పార్టీ స్థాపిస్తే వారితో కలిసి నడవడానికి సిద్ధమని సిపిఐఎం ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే మావోయిస్టులు స్థాపించే పార్టీ దేశంలో ఏ విప్లవ దశ మీద నిర్మాణం అవుతుందన్న సైద్ధాంతిక చర్చ సైతం నడుస్తోంది. సిపిఎం జనతా ప్రజాతంత్ర విప్లవ దశ అంటుంది. సిపిఐ జాతీయ ప్రజాతంత్ర విప్లవ దశ పేరుతో శత వసంతాల సంబరాలు జరుపుకుంటోంది. ఇక మిగిలిన సిపిఐఎంఎల్ పార్టీ నూతన ప్రజాతంత్ర విప్లవమని జెండాలు మోస్తోంది. ఈ దశలన్నీ కాలం చెల్లినవని, రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలకు చిహ్నాలుగా ఉన్నాయని పలువురు కామ్రేడ్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండియా ఫ్యూడల్ దశలో లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉందని, అందుకు అనుకూలంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక విప్లవ దశలోకి రూపాంతరం చెందాలని కొన్ని కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత మావోయిస్టులు ఏ దశ మీద పార్టీని నిర్మిస్తారు, దేశం ఏ విప్లవ దశలో ఉందని గుర్తిస్తారు, ఏ దశకు అనుకూలంగా పార్టీ విధి విధానాలు ప్రకటిస్తారు అన్నది సస్పెన్స్గా ఉంది. కాలానికి అనుకూలంగా, పరిస్థితులకు తగ్గట్టుగా కామ్రేడ్లు సిద్ధాంతాలు, ఎజెండాలు, మేనిఫెస్టోలు సవరించుకోకుండా ఎన్ని ఎర్ర జెండాలెత్తినా, ఎన్ని పిడికిళ్లు బిగించినా, ఎన్ని నినాదాలిచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని తుపాకులు పేల్చినా ప్రయోజనం లేదన్న అభిప్రాయం ఉంది. మరి కొత్త పార్టీతో సదరు కామ్రేడ్లు ఆ విమర్శల్లో నుంచి బయటపడతారా? జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు కొత్త ఎజెండాతో అడుగులు వేస్తారా, లేక ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీల లెక్కనే మిగిలిపోతారా అన్నది తేలాల్సి ఉంది.